లాంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో. Namaskaram and welcome to Physicam Orthofit Oil and Capsule Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soap. Zabardast episode start cheyalante Zabardast judges ni invite cheyali. Please welcome the gorgeous Roja garu. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Now please welcome our very own laughing star, travel star Nag Babu garu. పిండి కొద్ది రొట్టె అంటూ తన జీవితాన్ని పిండి పిండి చేసుకున్నాడు మన రాఘవ. అది ఎలా తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఒక ఐడియా ఒకటి జీవితాన్ని మార్చేస్తుందంటారు, ఒక ఆలోచన కొంతమంది జీవితాలను మార్చేస్తుందంటారు, కానీ ఒక డైలాగ్ ఒకటి జీవితాన్ని మార్చేసింది. ఎలాగంటే, ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. గుర్తుపెట్టారా? నేను రాకెట్ రాఘవని. అప్పుడు స్కిట్లు అల్లల్లల్లల్ల ఆడించేసేవాడిని, ఇప్పుడు పిండి ఆడించుకుంటున్నాను. కానీ బాగుందండి, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. రోజు పిండి ఆడిస్తామండి, ఏమన్నా కిలో బియ్యం ఇస్తే 1/2 కిలో పిండి నొక్కేస్తుంటాం. దాంతో మా ఆవిడ ఇంటి దగ్గర టిఫిన్ సెంటర్ నడుపుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. సరే, కస్టమర్లు ఇంకా రాలేదు, రావాలి, వస్తారు. బాబు ఇదిగోనమ్మా, అర్జెంట్ గా పిండి పెట్టాలమ్మా. హే రాము, అదేంటోనండి, జబర్దస్త్ లో చేస్తున్న కాంచి ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారండి. బాబు సరిగ్గా చూడు, గుర్తుపట్టం ఏంటి? నేను రాము రాఘవనే. ఏ రాఘవయ్య? రాకెట్ రాఘవని. రాకెట్ రాఘవ వాడేవాడు. అదేంటి, నువ్వు నా టీంలో చేసేవాడు కదా అప్పుడు. టీమా? ఎవరైనా నువ్వు ఎలా? సరిగ్గా చూడు, నేను రాఘవ. ఏ రాఘవ, నువ్వు? నేనే. ఇక్కడ నీకు నోటు దూరత ఎక్కువ, లేకపోతే పిండి కొద్ది రొట్టె పిండి కొద్ది రొట్టె పిండి కొద్ది రొట్టె అని వాగావు, కట్ చేస్తే పిండి మిల్లో పడ్డావు. ఊరుకో రాము, నేను ఎన్నిసార్లు అన్నాను? కిట్లో ఒక్కసారి అన్నాను, దానికి నాగబాబు గారు 4 సార్లు నవ్వారు. అది 8 కట్ చేసి 70 సార్లు అడ్వర్టైజ్మెంట్ తీసాడు. అది 7 గంటలకు ఎక్కడో కాలేదు, అక్కడ కొడితే ఇక్కడికి వచ్చి పడ్డాను. అంటే పిండి మిల్ లేదా? మరి పని చేస్తున్నాను. పని చేస్తున్నావా? చిచ్చి, ఏం బతుకు. అదేంటి 7 గంటల పిండి మిల్లా? అంటే ఎప్పుడైనా వెనక్కి పిలుస్తాడేమో, నేను ఆయన పేరు పెట్టాను. మారోరా, నువ్వు మారవు. ఆ ముక్క నోరు జారక ముందు ఉండాలి, లేకపోతే ఇదేం బతికేరా బాబు. ఊరుకో రాము, అలా మాట్లాడతావు. ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా. దూరం. ఇక్కడ రాము, రేజింగ్ రాము. రేజింగ్ రాము? అక్కడ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను టీం లీడర్ అయ్యాను. బాబు, రేజింగ్ రాము చాలా ఆనందంగా ఉంది రాము. అవునా? నువ్వు లీడర్ అయ్యావు. ఇప్పుడు నిజం చెప్పు, నీ మొఖానికి లీడర్ ఏంట్రా? చూసావా, నీకు ఇలానే కావాలరా, నీ నోటు దూలకి ఇలానే కావాలి. సరేనమ్మా, ఈ 5 కేజీల పిండి అర్జెంట్ గా బూరెల పిండి పట్టించు. బూరెల పిండి? మన ఇంట్లో ఏమైనా ఫంక్షనా? మన ఇంట్రా డిస్టెన్స్ అమ్మా, రేజింగ్ రాము. నా ఇంట్లో ఫంక్షన్, నువ్వు తప్పకుండా రావద్దు. ఒక
ఒకప్పుడు నువ్వు వస్తేనే ఫంక్షన్ జరుగుతుందని కూడా పిలవచ్చు కదా ఏయ్, రాము. ఏయ్, ఆ, చిచ్చి నువ్వు అక్కడికి వచ్చి ఏదో ఒకటి దూల తీరాలో మాట్లాడావు అనుకో నేను మళ్ళీ పిండి మిల్లు పెట్టుకోవాలి నీకు దండం ఓకేనా రాము ఆ. అలాగ అనకు రాము ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా కలిసి పని చేసాం కదా. తొందరమ్మా అర్ధ గంటలో కావాలి పిండి ఒక నిమిషం. మా ఆవిడ ఫోను. హలో హలో ఏంటి దోశల పిండి అయిపోయిందా? అయిపోయింది చింటుగాని పంపుతున్నాను తొందరగా దోస్తుల పిండి పంపించండి లోపలికి ఇదిగో ఎప్పుడు చూసినా కస్టమర్లకు దోశలేనా? అదే ఇంకా ఏ లఫుట్ గాడు పిండి కోసం రాలేదు. ఓ పని చేస్తావా, ఆ. ఈ రోజు కస్టమర్లకి స్పెషల్ గా బూర్లే బాగుంటుంది. సరే సర్లే మన ఏదో హోటల్ పిండి కూడా తొందరగా పంపించండి అలాగే 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 ఉంటాను. ఏమో మాట్లాడుతున్నావు మా ఆవిడరా బూరెలు అంటున్నావు అదే మా అబ్బాయి అది కాదు అమ్మ దోశలు వేస్తుంటే పిండి మధ్యలో అయిపోయిందంట ఎవడో లఫుట్ గడు వచ్చాడన్న నానా ఈరోజు దూలి కాదురా బూర్లు పిండి బూర్లు. అదేదో తిండి బూరెలు ఏంట్రా ఆ. బూరెల పిండి ఏంట్రా ఏ, నేను కంగారు పడకలే నీ పిండి ఏం కొట్టిము. నాన్న ఎవడీడు నేనన్నా సరిగ్గా చూడు జబర్దస్త్ లో వస్తాడే రైజింగ్ రాము. ఓ రామాంటి ఈడేనా? ఆ. మిమ్మల్ని స్కిట్ లో అన్ని దెబ్బ పెట్టి తీడే కదా ఏం మాట్లాడుతున్నారా మొత్తం మా నాన్న సంక్రాంతి నువ్వే అంట కదా ఒరే లఫుట్ గాడు లవంక గాడు అని చెప్పారు మా నాన్నగారు. నువ్వు మనిషివా పశువారా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావారా మీ నాన్నకి నోటి దూల అనుకున్నా నీకు ఒళ్ళంతా దూలే ఉందిరా తిడుతున్నాను అన్నారు. రాము అంకుల్ గురించి చాలా జబర్దస్త్ లో డబ్బులు నొక్కేసి ఇక్కడ పిండి నొక్కేస్తున్నావా చిచ్చి నీదేం బతుకురా రాము కిలో పిండికి రాము అంకుల్తో అలా ఆటలు ఆడకూడదు. ఫీల్ అవుతాడు కదా. ఆడుకోవడం కదరా నన్ను వాడుకుంటున్నారా పిండి మిల్లుకి వచ్చినందుకు ఫీల్ అవ్వకు రాము. ఎంతనా మనం ఒకడు టీమ్ లో కలిసి పనిచేసాం కదా. మా అబ్బాయి చిన్నపిల్లాడు ఇలాగేమన్నా కస్టమర్లు వస్తుంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. అలా ఫీల్ అవ్వకూడదు నువ్వు. సర్లే కానీ నాకు తొందరగా మా పిండి పట్టించు ఆడిస్తావులే కంగారు పడుకో నాన్న. ఈ రోజు మనకు బూర్లేనన్నా. ఏమండి 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 మా ఆవిడ నమస్కారం మేడం ఆ, ఆ, అవును వీడెవడు అదే మన రాము అప్పుడు మన టీమ్ లో చేసేవాడు కదా. రాము అంటే స్కిట్లన్నీ దొబ్బెట్టేవాడు డైలాగులన్నీ మర్చిపోయేవాడు మీ కారు కూడా తుడిచేవాడు కదా. మన ఇంట్లో కిరాణా పాల ప్యాకెట్లు కూరలు అన్ని పట్టుకొచ్చేవాడు. ఆఖరికి మన చింటూ గాడికి అన్ని పనులు కూడా చేసేవాడు కదా. అరే, నాన్న, అవును బాబు ఇప్పుడు నువ్వు ఏ పిండి మిల్లో చేస్తున్నావు? అమ్మా నీకు దండం తల్లి ఆ దిక్కుమాల జీవితాన్ని ఎప్పుడో మర్చిపోయానమ్మా. మీ ఆయనకే నోటి దూరత అనుకున్నాను, నీ కొడుక్కి నోటి దూరత అనుకున్నాను, నీకు కూడా నోటి దూరత ఉందా తల్లి? నీకు దండం. ఏంటి కొట్టి చంపేస్తావేంటి? అందులో మనకి ఇంకా డబ్బులు ఇవ్వాలి. పప్పు ఆడించిన తొందర పిండి అమ్మా నేను షూటింగ్కి వెళ్ళాలి. షూటింగ్. ఏం షూటింగ్? జబర్దస్త్ షూటింగ్. ఇది జన్మంతా అలాగే స్కిట్ చేసుకుంటూ గడిపేస్తుంటాడు. ఏం బతుకురానిది చెయ్యి. ఏంటి ఆ. ఏం మాట్లాడుతున్నావు? ఇంక నువ్వు ఎదగవా జీవితంలోని? అక్కడే ఉండిపోతావా నువ్వు? ఇక త్వరలో నేను ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను. ఇండస్ట్రీకి నేను జనరల్ మేనేజర్. నువ్వు నా కింద అదే నా తర్వాత అన్ని పనులు మొత్తం నువ్వే చూస్తావు. ఏంటి ఏమండి అవతల కస్టమర్లు అందరూ వెయిటింగ్ కదా. ఇప్పుడే కదా పప్పు తెచ్చాడు, ఎల్లని తర్వాత నొక్కేద్దాం. ఏం లేదు. ఎవడు లఫూట్ గాడు బూర్లు పిండి తెస్తాడని చెప్పు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఇగో అలా కాదు. నువ్వు నా మాట విని జబర్దస్త్ వదిలేయ్. ఇండస్ట్రీ పెడుతున్నాను. నేను జనరల్ మేనేజర్, మరి నేను? నువ్వు అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఇన్ని రోజులకు నాకు మంచి పోస్ట్ ఇచ్చారు సార్. కానీ నేను జబర్దస్త్ లో కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టానే. ఏ తొక్క కాంట్రాక్ట్ సైన్ పోంది. 7 గంటల ఫోన్ కలిపి 7 గంటలకు? ఫోన్ కలిపి 7 గంటలకి నేను మాట్లాడతాను. అంతేనా? ఆ, ఫోన్ మాట్లాడతా ఒక్క నిమిషం. ఆ, సార్ 7 గంటల గారు అదే అలా 7 గంటలు. నేనేనమ్మా రాఘవన్ మాట్లాడుతున్నాను. రాము అన్నాడు కదా రేజింగ్ రాము, ఇంకా రావట్లేదు. ఆ టీం తీసేయండి. ఇండస్ట్రీ లిస్ట్ అవ్వబోతున్నాడమ్మా, కాబోయే ఇండస్ట్రీ లిస్ట్. ఏంటి కాంట్రాక్ట్ ఫామ్ మీద సైన్ చేసాడా? తోకలో కాంట్రాక్ట్ ఫామ్ చింపావతల భార్య. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నా వర్క్ ఏంటి సార్? ఏం లేదు, ఇలాంటి మిల్లులు ఇంకో 10 కొంటున్నాను. నేను పైన ఉండి కలెక్షన్ చూసుకుంటాను. నువ్వు పిండి మిల్లు బర్రా బర్రా ఆడించేస్తుండడమే. ఒరే ఆ. ఏం మాట్లాడుతున్నారా? జబర్దస్త్ లో నన్ను తొక్కేశావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏదో దైవంలో నేను టీమ్ లీడర్ అయ్యాను. అక్కడి నుంచి ఇక్కడ రప్పించావు, ఇక్కడ కూడా తొక్కేశావు. ఏం మనుషులరా మీరు? జీవితాంతం నన్ను తొక్కేస్తారా? ఇది ఇండస్ట్రీ కాదా? ఎందుకు అలా ఫీల్ అవుతావు? ఎందుకు నువ్వు దా ఒరే ఏంటిది? పని చేయి పని చేయి. ఏంటిగో ఇదిగా ఏడ్చింది చాలు, ముందు పల్లో కానీ మీరు తొందరగా పిండి పంపించండి. పంపిస్తాను. నేను వెళ్ళి ఆడుకుంటాను. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఒరే జబర్దస్త్ లో డబ్బులు నొక్కేశారు, ఇక్కడ పిండి నొక్కేసి నా పొట్టలు కొడుతున్నారు గారా. మీరు మనసులా పశువులారా? మీ నోట్ల పిండి కొట్ట. 2 కేజీలు పిండి నొక్కేయాలి. అలా అయితేనే పొద్దున్న నీకు టిఫిన్ ఉంటది. ఒరే ఇదేం బతుకురా?
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు వేరెవరో దానికి బలి అయినారు విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు రాఘవ్ గారు పిండి కావాలి పిండి కావాలి పిండి కావాలి అడిగారు కదా, చాలా ఇచ్చారా? పిండి ఇచ్చారు కదా. ఇచ్చారా ఏడుకొండలు గారు? బాగా పిండి మొత్తానికి మిల్లు ఇచ్చేసారు. ఇప్పుడు రొట్టెలు వీళ్ళు ఆయన చేసుకోండి. ఇచ్చారు, వెనక్కి పిలుస్తారేమో ఆయన పేరు పెట్టాను నేను. ఓ అదా మ్యాటర్. ఓకే సరే, అయితే ఇప్పుడు రొట్టెలు చేసుకోండి. కానీ వేడి వేడి రొట్టెలు చేసే ముందు కామెంట్స్ విద్దాం. నాగబాబు సార్ బాగుంది. రాముని జనరల్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేసి వాడి జీవితం నాశనం చేసి మళ్ళీ నువ్వు వేడుకుంటే వెళ్ళిపోతావేమో అనుకున్నాను. ఫినిషింగ్ టచ్ కంటిన్యూ చేసావు. బాగుంది, నైస్, గుడ్ ఎంటర్టైన్. రోజా గారు ఏం తింటారు? నానా పరాఠా? వద్దు బాబాయ్, నాకు పిండి బాగానే ఇస్తున్నాడు ఏడుకొండలు. నేను హ్యాపీగానే ఉన్నాను. బాగుంది రాఘవ. లాస్ట్ వారము అంతకు ముందు వారం నుంచి ఆ పిండి మీదే రావటం వల్ల అందరూ బాగా కనెక్ట్ అయి ఉంటారు. అండ్ మీరు వెళ్ళిపోయాక పాపం హ్యాపీగా నేనే టీం లీడర్ అనుకున్న రాముని మళ్ళీ తీసి తొక్కేసావు. దీంట్లో నాకు బాగా చేసావు. నాకు అల్లరి పిల్లోడంటే ఎలా ఉంటాడు నా కొడుకే. సేమ్ కౌశిక్ అని ఇట్లాగే ఉంటుంది. తట్టుకోవడం చాలా కష్టం. బయట వాళ్ళకైతే పాపం నరకం చూపించేస్తావు. బాగా చేస్తావు. నాకు మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ యూ హావ్ టు డు ఇస్ లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. Physicam Ortho Fit All in Capsule జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ లో ఇప్పుడు ఫటాఫట్ పంచులతో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ధనానందన్ రాజ్ along with his team. So let's welcome him. హలో హలో ఆర్పే, యారా ఏంటి అసలు? నీ భార్య లేచిపోయిందంటగా? అవును రా, పోయింది. నీకు అవసరమా? నా బాడీ లేచిపోయింది, నీకంటే నువ్వు లేకపోయినా నీకెందుకు రా? నోరు మూసుకొని కూర్చోలేవా? పెట్టి పోను. ఆర్పి గారి ఎవరితో లేచిపోయిందంట. ఆర్పి గారి భార్య ఎవరితో లేచిపోయిందంట. ఆర్పి గారి భార్య ఎవరితో లేచిపోయిందంట. 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 ఆర్పి గారి భార్య ఎవరితో లేచిపోయిందంట. 10 రోజుల తర్వాత ఇక్కడ భార్య లేచిపోయిన టాపు లేచిపోతే మనిషి పశువు నువ్వా? సార్ పాలు. ఎవరు లేరు. ఆ ఇంట్లో ఆయన భార్య ఎవరితో లేచిపోయిందంటగా? ఏమండి? ఎవరు లేరు. పో ఏమండి? ఒరే, ఇది బుజ్జి వాయిస్ కదా, ఏ వాయిస్ నెట్టే ఉంటుందా? రే ఎవరా? ఒరే, ఇది ఒరి అనిందంటే బుజ్జే కదా. నువ్వా? మీరే కదండి బట్టలు సర్దుకొని వెళ్ళిపోమన్నారు, అందుకే వెళ్ళిపోయాను. నేనేం చెప్పినా తెలుసు నీకా? మేము వర్షం బయట పడుతుంది, బట్టలు లోపల తెచ్చి సూట్ కేసులో పెట్టేసి నువ్వేం చెప్పినావా? లోపల ఉండే బట్టలు సూట్ కేసులో చదువుకొని బయట పోయినావు. నవ్వుతున్నారు, ఈ ఊరు తెలిసి కదా, నోట్లో వస్తున్నారు. అవునా, బయట పోయినావు. ఆడిపోయినావా? పక్కూర్లో పుష్కరాలు జరుగుతుంటే వెళ్ళానండి. పుష్కరాలు పోతే పోయినావు, నాకు చెప్తే నేను తీసుకెళ్ళా? అది భర్తకు చెప్పకుండా వెళ్ళి పుష్కరాల వ్రతం చేస్తే భర్తకు ఆయుష్ పెరుగుతుందంటండి, అందుకే మీకు చెప్పకుండా వెళ్ళాను. ఎవరు చెప్పాను నీకా? నీకు నాన్న, నాకు మామ. ఓ తరమాసిన తాగుంటాడు. ఇప్పుడు తాగుంటాడు. చూయినా 10 రోజుల నుంచి పాల ప్యాకెట్లు పేపర్లు అన్ని ఆడే వదిలేసాను. ఏమిలా ఏడో పడుకుని ఆలోచించుకుంటూ ఫోన్ చేస్తే మీ ఆవిడ లేచిపోయింది, మీ ఆవిడ లేచిపోయింది తీసుకొచ్చి ఈత పట్టుకుని ఆడే పడుకోకుండా ఏమవుతా కపిస్తే 10 రోజులేదు మీ ఆనందిన. మీకోసం వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తానండి, వస్తాను. ఇదిగో మిరపకాయలు పులిసి పెట్టినా. అలాగే అండి. ఇప్పుడు అనండి, ఎవరా నా భార్య లేచిపోయిందనా? ఇప్పుడు అనండి. ఆర్పే ఎవరోదండ్రా సార్? బాగున్నావా? బాగున్నారా? ఏం విశేషాలా? ఏంటి 10 రోజుల నుంచి ఇంట్లో తలుపులు వేసుకుంటున్నాయి, ఎవరు కనపట్లేదు. ఏంటి ఒకటి చెప్తా ఏంట్రా, కొత్తగా పెళ్ళింది, లోపల కొన్ని ఉంటాయి, నీకు అవసరమే ఉందా తండ్రా సార్? మొత్తం చూసా, సీన్ లేదు లేపో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసా. డోర్లు కటన్ కోట్లు అన్ని మూసుకోవడం నువ్వు చూసేది. అది కాదా, మీ ఆవిడ సూట్ కేసు పెట్టుకుని వెళ్ళడం చూసా, మీ ఆవిడ సూట్ కేసు పెట్టుకుని రావడం చూసా.
అదే ఏం లేదురా పక్కూర్లో పుష్కరాలంట కదా అయిమి పోయి నా మీద వర్తం చేసిందంట ఆయుష్ పెరుగుతుందని. పుష్కరాలు ఎప్పుడు వస్తాయరా? ఎప్పుడు వస్తాయా? 12 సంవత్సరాల తర్వాత వస్తాయరా పుష్కరాలు. ఇప్పుడు ఎందుకు వస్తాయి? 10 సంవత్సరాలు వస్తాయి నాకు తెలీదా? బుజ్జా బుజ్జమ్మా అబ్బా ఇంకా వంట స్టార్ట్ చేయలేదండి నేను. ఇట్లా సెంటర్లోకి రా. ఏంటి పుష్కరాలు ఇప్పుడు వస్తాయమ్మా? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 12 సంవత్సరాలు కదా వచ్చేదా? మొన్న ఎందుకు పోయినావు నువ్వు? ఏం మాట్లాడతావు? పరాయి మగాడు ముందు భార్యను కొట్టొచ్చా? నువ్వు మాట్లాడకయ్యా, నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇది 12వ సంవత్సరం వచ్చింది, అయితే తప్పైంది. మాట్లాడక నువ్వు ఇలా ఎక్కువ చేస్తా ఉంటే ఈ రోజు రాత్రి మా ఇంట్లో పెట్టేసుకుంటా. అలా తిడతారా? నేను చెప్తూనే ఉన్నాను కానీ నా మాట నమ్మలేదు. తప్పు జరిగింది. పుష్కరాలు పోయినా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది మొన్న గడిచింది. నేనేం అనలేదా? దాని కూడా పరాయి మగాడు ముందు భార్య మీద చేయొచ్చా ఎదురుగా? నేనేమన్నానా? టీ పెట్టి మీద దండరాజు వచ్చాడు మా ఇంటికి అని చెప్పిన. ఇలా మాట్లాడితే వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతాను? టీ పెడతానన్నావుగా. అదేలా ఉండరా టీ పెట్టరా చూడు బాబా. ఆర్పే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే బానే ఉంది. అవునులే. ఓకే, మరి 10 రోజులు ఎందుకు పుష్కరాలకి? బుజ్జమ్మా బుజ్జిగా. అబ్బబ్బబ్బా ఏంటండి ఇప్పుడే వంట మొదలు పెట్టింది? సెంటర్లోకి రా. చెప్పండి. ఇటుపో. బుజ్జమ్మా చెప్పండి. పుష్కరాలకి కదా నువ్వు పోయిందా? అవునండి. 10 రోజులు ఏం చేసినవాడా? పూజలు చేస్తానండి. 10 రోజులు పూజలు చేస్తారా? మా అమ్మ వ్రతం చేస్తే 3 సెకండ్లు 4 సెకండ్లు గంట దెబ్బ 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 లేపేస్తుంది. చేస్తే ఒక 10 గంటలు చేస్తారు, లేదా 2 రోజులు చేస్తారు, లేకపోతే దండం పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా నేను ఇప్పుడు మరాయి మగాడు ముందు వాళ్ళ ఆవిని కొట్టొచ్చా? తప్పు కదా. అలా కొట్టడానికి సిగ్గు శరం ఉండాలి కదా. అలా ఎందుకు కొడతావు? ఇప్పుడు తనేమంది? 10 రోజులు పుష్కరాలకి వెళ్ళి పూజ చేసింది. పుష్కరాల్లో 1 రోజు పూజ అయిపోద్దా? 10 రోజులు పడుతుంది. ఒకసారి నీ కోసం, నీ ఆయుష్ కోసం మొత్తం చేయాలి కదా. అలా కొట్టేస్తావా? ఇలా కొట్టామంటే ఈ రోజు రాత్రి మా ఇంట్లో ఉంచేసుకుంటారా? 10 రోజులు పూజ చేస్తారు. ఎందుకంటే మా నాయన పోయినప్పుడు మా అమ్మ చేసిందిరా 10 రోజులు. మర్చిపోయినా బుజ్జా. భర్త గారు ఊడి కాదు. బుజ్జమ్మా మాటి మాటికి ఏమిటా? బుజ్జమ్మా చెప్పాను కదండి, మీరు నా మాట నమ్మలేదు. తప్పు అయిపోయింది. మా ఎదురుగా ఎదురుగు తప్పు అయిపోయింది. నాకన్నా పరాయి మగాడు ఉన్నప్పుడు చేయొచ్చా భార్య మీద? నేనేమన్నా తెలుసా? టీ పెట్టావా? తేలే తింటామా? ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. వెళ్ళావా? టీ పెట్టి నాకు ఎలా వెళ్తా? ఉండో టీ పెట్టరా. అలాగే కన్నా. ఇప్పుడు 10 రోజులు పుష్కరాలకి వెళ్ళింది, 12 సంవత్సరాల తర్వాత వచ్చింది, బానే ఉంది. ఎలా వెళ్ళిందో అలాగే వచ్చినట్టవా? ఇప్పుడు నేనేమంటున్నానంటే వెళ్ళింది 10 రోజులు లేదండి రాజా. ఎలా వెళ్ళిందో అయ్యా నాకు తెలుస్తావా? నాకు కూడా ఉంది. ఏదో చెప్పినావు ఉన్నావు కాసేపా. బుజ్జమ్మా అబ్బబ్బబ్బా మీకు ఎన్నిసార్లు చెప్పాను మీకు అడిగిన కూర చేస్తున్నా అని చెప్పేసి. సెంటర్లోకి రామ్మా. నువ్వు కరెక్ట్ సెంటర్లోనే ఉండు. బుజ్జమ్మా ఏంటండి? పుష్కరాలకి వెళ్ళావు కదా 10 రోజులు. వెళ్ళానండి. ఎలా వెళ్ళావు? అట్ట వచ్చినా ఎలా వెళ్ళిన వాళ్ళు అలానే ఎలా వస్తారండి? ఎలా వెళ్ళో అట్టగా ఏమో చేస్తారా? ఏమో తీసుకొని రాకూడదా? ఏం మార్చుకో రాకూడదా? మనసా మా అమ్మ కాయ కష్టం చేసి 10 వయసులు కూడా ఏమీ నీకు కష్టం తీసుకోకుండా చేస్తే నువ్వేం చేస్తున్నావా? నువ్వేమన్నావు ఇప్పుడు? ఎలా వచ్చావు? ముందు భార్య తిట్టొచ్చా? బుజ్జి ఇట్రా. అసలు ఎలా తిడతావయ్యా భార్యని? భార్య అంటే ఎవరు? ఒక ఆడది. పరాయి మగాడి దగ్గర అట్లా తిట్టొచ్చా? తప్పు కదా. అదేం చేసింది తెలుసా? ఏం చేసింది? ఎలా వస్తుందయ్యా? వెళ్ళినప్పుడు పచ్చ తీరుతో వెళ్ళింది, వచ్చినప్పుడు పింక్ శారీతో వచ్చింది. అదేగా చెప్తుంది. పోనీ అమ్మ పడవ నిజమేనా? ఏమి అని పడిపోయింది. నేను ఏమన్నానా? ఎట్ట పోయినావు అట్ట వచ్చినావు అంటే మ్యాన్న నువ్వేం చేయను దానికి అట్ట వెళ్ళిపోతాడు మాటి మాటికి. నువ్వు తప్పైపోయింది అమ్మా. పరాయి మగాడి ముందు భార్యకి ఒకలిచ్చొచ్చా? ఒరే నేను ఏమన్నానంటే టీ ఇంకా తేలేదు అమ్మ వాడు నవ్వుతున్నాడు దానికి పరాయి మగడు పరాయి మగడు. పుష్కరాలకి వెళ్ళింది 12 సంవత్సరాలు, 10 రోజులు పూజ. బస్ లో అందరూ కలుస్తుంటారు. మరి నాకు గురించి తెలుసా నీకు? నాకు గురించి ఒకసారి కనుక్కోవచ్చు కదా.
ఏమండి మీ భోజనం సిద్ధమైపోయిందండి, మీరు వచ్చి ఫోన్ చేయండి. సెంటర్లోకి రా, కట్ట సెంటర్లోకి రా. నీకు నాగు అనే వ్యక్తి ఏమైనా పరిచయం ఉందా? ఓ చాలా బాగా తెలుసండి. సెంటర్లోనే లే పైకి. నా గురించి ఏ రోజు తెలియదు, నా వ్యక్తిత్వం గురించి తెలియదు, నా వాట్సాప్ గురించి తెలియదు, నా జీవితం గురించి తెలియదు, అసలు నా సెల్ నెంబరే తెలియదు నీకు. అలాంటిది నాకు ఏడు తెలుసు నీకు? ఎవడే నాకు? నా గురించి ఎప్పుడు ఆలోచించు. ఏంది అతను మనిషివేనా? ఏమి చేశానా? పశువా? ఏమే? పక్కింటి అతని ముందు కొట్టకూడదని ఇంటికి రాలేదు. నువ్వే మనిషివే. ఏం చెప్పింది అమ్మాయి? నాకు తెలుసా? నాకేంటి, మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. ఎవరైనా? నాకంటే నాగబాబు గారు. జబర్దస్త్ చూస్తుంటుంది ఆవిడే. నాకు తెలుసు అంటే నాకు తెలుసు అంది. తప్పే ఉంది? తప్పైంది లేరా? ఏం తప్పు? తప్పైందంటే ఇలా మాట్లాడితే ఈ రోజు రాత్రి మా ఇంట్లో ఉంచేసుకుంటాను చెప్పి మాకు అసహ్యం ఉందా? ఊరికి అతక పట్టిస్తా. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసు కదా, ఆయన మిమ్మల్ని అనుమానించారు. నేను ఫ్యాన్ కాదా బుజ్జా? మనకందరూ కూడా ఆయనే దేవుడు, అది ఒకటి గుర్తు పెట్టుకో. నిన్ను అనుమానించారు కదా, దండరాసా, నేను వెళ్ళిపోతాను రా. వద్దురా, ఇన్నిసార్లు నాకు తెలుసా పూజ 10 రోజుల నుంచి జరుగుతుందా? పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయా? బస్సులో ఎవరెవరు ఎక్కుతారో అడిగారు కానీ నీకు దండరాజ్ తెలుసా అని అడిగాడా? ఈ 10 days మనం గోవాకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం కదా, ఇంకొక 10 days బాగా ఎంజాయ్ చేద్దాం. కమా రాఘబాబు సార్, ఏంటి సార్ ఇది? బాగుందండి రాజు, స్కిట్ బాగుందండి. రామ్ ప్రసాద్ చాలా బాగా యాక్ట్ చేశాడు. నీ టోటల్ పర్యవేక్షణ, నీ కాన్సెప్ట్ చాలా బాగుంది, వెరైటీగా ఉంది. చెప్పినప్పుడల్లా రామ్ ప్రసాద్ రియాక్ట్ అవటం, మళ్ళీ టీ అంటాం, చాలా నైస్, చాలా ఎంజాయ్ చేశారు. గుడ్. రోజా గారు చాలా బాగుంది ధనరాజ్. అండ్ ఆర్పి ఫ్రస్ట్రేషన్, వైఫ్ లేచిపోయిందని పక్కింటి వాళ్ళందరూ సూటిపోటి మాటలకి ఎలా ఉంటుందనే ఫ్రస్ట్రేషన్ బాగుంది. మామూలుగా పిల్లలు లేచిపోవటం అనేది చాలా సినిమాల్లో చూసాం కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ లో ఇప్పుడు కిర్రాక్ కామెడీతో ఖతర్నాక్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు చలాకి చంటి along with his team. So let's welcome them. చీర అదిరిపోయింది. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వెంట నడుం పైన మడతా ఓ వడ్డానం కొని పెడతా. ఎంట్రీ సాంగ్ అయిపోయింది, స్కిట్ లోకి వెళ్తున్నా. మంగా మంగా అబ్బా వస్తున్నానండి. మంగా వచ్చానండి. ఏంటి నేను ఇంటికి వచ్చి ఎంత చెప్పింది? ఎదవేశ లేకుండా టీ తీసుకురా వెళ్ళు. ఓకే టీ తీసుకురా. ఓకే అండి, ఇప్పుడే. అర్జెంట్లీ రిక్వైర్డ్ వాస్ట్ సీటర్ ఎకనామికల్. బంగారం మరియు వజ్రాల నగల యొక్క మజూరీ చర్చలపై 50% తగ్గింపు. దుబ్బి నాకు తెలుగు. థ్యాంక్ యూ. దీనిలో షుగర్ ఏది? షుగర్ ఏది? కాఫీ. ఆ లోపల 10 లక్షలు చూకే తీసుకురా, నేను పేకాటికి వెళ్ళాలి. త్వరగా వస్తానండి. బాగా ఎక్కువైపోయింది. ఏమండి మంగా ఇదండి 10 లక్షలు. వెరీ గుడ్. రాత్రికి వచ్చేప్పుడు చేపల కూర వండి పెట్టు. అబ్బా సరేనా? ఓకే అండి, నేను ఆడుకొని వస్తా. ఓకే. రాత్రికి వదిలేయ్. అల్లుడు గారు. అల్లుడు గారా? పిచ్చి పిచ్చిగా ఉందా? అల్లుడు గారండి మొగుడిని. ఏయ్ నువ్వు నా కల్లుడివి. అల్లుడు ఎట్లా అవుతున్నా నీకు మొగుడు అవుతుంటే? ఏయ్ నువ్వు నా కల్లుడివి. ఓ అత్తగారు ఏంటి ఇప్పుడు వచ్చారు? మీ అమ్మాయి బానే ఉంది, వదిలేండి. సరే ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టండి. పెట్టడం కష్టం, నేను ఊరు తీసుకెళ్తాను, చిన్న పని ఉంది నాకు. వద్దు, లాజిక్ వద్దు. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టి మీరు పనిలో చూసుకోండి. సూట్ కేసుతో పని ఉందమ్మా, మీకు తెలియట్లేదు. వదిలేండి చెప్తాను. అల్లుడు గారు వదిలేండి. నా గురించి తెలుసుగా నీకు. అబ్బో నీ చాలా విషయాలు. అల్లుడు గారు సూట్ కేసు అక్కడ పెట్టు. మామూలు కూడా నీకు పెట్టను.
జరిగిందా? అదేంటి సూట్ కేసు అలా కింద పడేశారు? కింద ఎందుకు పడేశానంటే బరువు ఎక్కువై పడేశా. ఓహో 10 లక్షలండి. 10 లక్షలు బరువు బాగా ఎక్కువైతేను. అదేది ఇందాక ప్యాకెట్కి వెళ్తున్నా అన్నారు. వెళ్తున్నా టైం అయింది. తీసుకెళ్ళండి. అక్కడ పెట్టు అటెళ్ళు. వస్తా బంగారం. ఓకే అండి బాయ్. నాకు బాయ్ 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 బాయ్. అల్లుడి గారు నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏంది అర్థం కాలేదు? సూట్ కేసు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. అదే మీరు వెళ్ళలేదా ఇంకా? వెళ్ళలేదు. నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావు. నేనే నాశనం చేసా? నాకు అర్థం కాదు. డబ్బులు తీసుకెళ్తున్నా బయటికి. ఆ డబ్బులు అక్కడ పెట్టి ముందుకెళ్ళు. అంటే మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు అత్తగారు. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీ ఇంట్లో డబ్బులు నేను దొంగలు వచ్చి కొట్టుకెళ్ళిపోతారు. అందుకని. పెద్ద దొంగ నువ్వే. ఆ సూట్ కేసు అక్కడ పెట్టురా. ఏం మాట్లాడుతున్నావు? దొంగ కింద నా గురించి తెలుసు కదరా. పెట్టు అక్కడ. పెట్టక్కడ. ఏమైందండి? ఏదో జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? కొంచెం ఒళ్ళు నొప్పులుంటే ఆగా. జెండు బాంబు పెట్టచ్చా? జెండు బాంబు పెడతావా? నేను బయటికి వెళ్ళి వచ్చినది పెట్టి జెండు బాంబు. ఓకే అండి. ఓకే. ఈ సూట్ కేసు వద్దా? అమ్మ సూట్ కేసు వద్దా అంటే అబ్బా తీసుకెళ్ళండి. ఎందుకు అనుమానిస్తారేంటి? ఓకే అయితే. అల్లుడు గారు వెళ్ళలేదు ఇంకా. సరే మరి త్వరగా వెళ్ళండి. ఎందుకు ఇక్కడే ఉన్నారేంటి? నేను వెళ్ళట్లేదు. అదేంటండి? నాకు బయట ఫోన్ వచ్చింది. మళ్ళీ ఇవి డబ్బులు అబ్బాయి తీసుకెళ్ళి లోపల పెట్టి. ఓకే అండి. పెద్దగా పని లేదు. మీరు ఎలా చెప్తే అలా వింటాను. మంగా అబ్బా ఏంటండి? నేను అలా చిన్న పని మీద బయటకు వెళ్ళేసి వస్తాను. ఓకే. నువ్వు ఇంట్లోనే ఉంటావుగా? ఉంటానండి. ఉండు. మీరు భోజనం చేయరా? అబ్బాయి వచ్చి చేస్తా. తప్పకుండా అండి. జాగ్రత్త అండి. చెప్పలేదు. కొత్తగా రుచి వెళ్తుందా? 10 లక్షలు తీసుకెళ్ళి కదా చెప్తా. నేను చెప్తా. దానికి దెయ్యం పట్టినట్టుంది సార్. మామూలు కిలాడి కాదు అది. ఊరికి వచ్చిన డబ్బులేని తీసుకెళ్ళండి. ఇలాంటి దెయ్యాలు ఎన్నో చూశాను. అబ్బా ఎవరండి తను? మా ఫ్రెండ్. ఎందుకు వచ్చాడు? పలకరిద్దామని. వేసేయండి. నేను దగ్గర రాను. అబ్బా ఏం చేస్తున్నాడండి? అబ్బాయి మాట్లాడు. కామిని మోహిని దాకిని. ఏమండి అసలు నాకు ఏం జరిగిందండి? ఇదన్నీ కడితెట్టున్నాడు. ఊరికే అవి ఇంట్లో ఉంటే దిష్టి రాదంట లోపలికి. ఈ రోజు నుంచి నీకే భయం లేదు. కాదు కదా దాని అమ్మ కూడా రాదు. థాంక్యూ. ఎంజాయ్. మీరు వెళ్ళండి. ఏమండి ఎందుకండి ఇవన్నీ? ఏంటి కథలు పడుతున్నావు ఏంటి నువ్వు? లోపలికి 10 లక్షలు తీసుకురా. ఈ పెట్టుకోనా తీసేనా? పెట్టుకోవాలట్లనే. ఓకే అండి. మొగుడు చెప్పింది చెయ్యి. ఏమండి? 10 లక్షలు ఇగో తీసుకొచ్చానండి. నోరు మూసుకొని ఇంట్లో పడి నేను ఇప్పుడే బయటకు వెళ్ళేసి వస్తా. ఓకే అండి. ఓకే. అల్లుడి గారు అదేంటది నీకు కట్టారుగా? మీరు వెళ్ళలేదా? మీరు కట్టింది మా కూతురికి రా, నాకు కాదు కదా. లాజిక్ మళ్ళీ అంటే ఆత్మవి కదా, శరీరంలో దూరితే కడితే వెళ్ళిపోతావని సినిమాలో చూపిస్తే కట్టా. నువ్వు పెద్ద దొంగవురా, డబ్బులు తీసుకెళ్తున్నావు. అక్కడ వదిలేసి పో. ఇక్కడే ఉన్నాయి, నేను ఎక్కడికి తీసుకెళ్ళా. 20 సంవత్సరాలు నా కూతురిని అద్భుతంగా పెంచాను, నీకు ఇచ్చి పెళ్లి చేశాను, సర్వస్వం అర్పించింది. ఇప్పుడు ఆ డబ్బులు కూడా తీసుకెళ్లి పేకాటలు పెడతావురా? అలా కాదు అత్తయ్య గారు, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్తే కదా బయట పని అయ్యేది. ఇప్పుడు ఏం డబ్బులు వద్దంటారు మీరు? వద్దు వద్దు వద్దు, దగ్గరికి రాకండి. వద్దు, రావద్దు దగ్గరికి. నాకు తెలుస్తుంది వైబ్రేషన్. తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లోపలికి. ఏమైందండి? అదేంటి అలా తనేసారు సూట్ కేసుని? గౌరవంగా ఉంటుందని తన్నాను. ఇవాళ మీకు ఏదో జరిగింది. ఏదో జరిగింది, నువ్వు ఇంట్లోనే ఉండు. మీరు దగ్గరికి రండి. నేను రాను. ఏడు ఇంట్లో కూర్చొని నేను అలా బయటకి వెళ్ళి సిగరెట్ తాగేసి వస్తాను. ఈ డబ్బులు లోపల పెట్టుకో. రా భాస్కర్. వెళ్ళలేదు నువ్వు కట్నా, అది అక్కడే ఉంది ఇంట్లో, దూరానికి వెళ్ళాడింది. ఇప్పుడు దానికి నేను చూపిస్తా సినిమా. చూపించు. వసే ఎగో, దీన్ని చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? ఎపిసోడ్ గుర్తుందారా నీకు? దెయ్యాన్ని అయితే వదిలించగలం, నీ పెళ్ళానికి పట్టింది దెయ్యం కాదు, అది మాత్రం చేసేది యాక్టింగ్. పక్క ఫిక్స్ కావంటే రాసిస్తా. యాక్టింగ్ చేస్తుంది. నా ఫీజు ఇవ్వకపోయినా పర్లేదు, వదిలేయి. ఏం జరిగిందండి? అబ్బో నీ యాక్టింగ్ చాలా చూసాను కానీ వెళ్ళి లోపలికి వెళ్ళి సూట్ కేసు తీసుకురా. మళ్ళీ తెమ్మంటారా? పని ఉంది సార్, పక్కన తెమ్మంటారండి. ఇక్కడ పెట్టాను అందుకే. తీసుకెళ్ళు. వస్తా. అల్లుడు గారు
కోడలా మామయ్య మీరు ఎప్పుడు వచ్చారు? ఏంటి నా కొడుకుని తెగ బాధ పెడుతున్నావు? బాధ పెట్టండి అన్నయ్య. ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకునివా? పిచ్చి పిచ్చి వేసేస్తున్నావు. ఇందాక నుంచి ఏంటి అల్లుడు గారు అంటున్నారేంటి? తెలిసే నువ్వు ఎప్పుడు పోతావా నేను దూరానికి వెళ్ళాడుతున్నా. నువ్వు పోగానే నేను దిగా. మామగారు ఏంటి నాటకాలు? అయ్యా 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 నీకేం పోయాం కలవరా? దాన్ని పట్టుకుని అలా కొట్టేస్తున్నావు. రేపొద్దునైతే పక్కింట్లో ఉన్న పోలీసులు మమ్మల్ని పట్టుకెళ్తున్నారు. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? లక్ష్మి మీరెవరండి? నేను మీ ఆయన్ని. అదేంటి మీరు బాధ పెడుతున్నారని మందు పెట్టి చంపేశాను కదా. తెలిసే అందుకే వచ్చా. పక్కింటి సంబంధంలో పుల్ల పెడుతున్నావు ఏంది? ఏది ఎదవ నాటకాలు ఇవి? నేను బాలే మామగారు కోళ్ళ ఎదవేశాలు ఎత్తావు నువ్వు. తీసుకెళ్ళి 10 లక్షలు ఇస్తారు మామగారు. వెళ్ళిపోనా? వెళ్ళిపోండి. వెళ్ళిపోనా? వెళ్ళిపోండి. ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు? ఓ మై గాడ్నెస్. ఓకే నేను బయటికి వెళ్ళేసి వస్తాను బంగారం. బ్రహ్మాండంగా చేపల కూరని పెట్టు. ఓకే ఏమండి ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అల్లుడు గారు కోడలా నీ కోడలా బాగుంది స్కిట్. నోట్ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. బాగా ఎంజాయ్ చేసాం. ప్రతిసారి డబ్బు తప్పమన్నప్పుడల్లా నవ్వు వచ్చేది. గుడ్. రోజా గారు చంటి నీ ఎనర్జీ లెవెల్స్ సూపర్ గా ఉన్నాయి. ఓవర్ యాక్షన్ మన సుధాకర్ కదా 10 లక్షలు ఎత్తుకుపోనీయకుండా నిన్ను టీటీలు ఆడుతా ఉంటే రివర్స్ గేర్ లో బాగేసాం. సో స్ప్లిట్ పర్సనాలిటీ ఒకటే మనం చూసాం, రివర్స్ లో చేయటం అనేది బాగుంది. Amount of it all in capsules. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ లో ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని అంటారు అందరూ. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ along with the stage. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. ఏదో నాకు ఓపిక లేదురా. ఎంట్రీ సాంగ్ లో డాన్స్ చేయాలంటే ఎక్కువ చేస్తున్నట్టు. బావిలో ఉండేళ్ళు. సంసార పక్షం సారీ సెంటర్. మరి సంసార పక్షంగా ఉండే ఏకైక సారీ సెంటర్ మా సంసార పక్షం సారీ సెంటర్. మా సారీ సెంటర్ అంటే మహిళల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకు? మాది సంసార పక్షమైన సారీ సెంటర్ కాబట్టి. మరి ఈరోజు ఎన్నో కాపురాలు కలిసి బతుకుతున్నాయంటే కారణం మా సంసార పక్షం సారీ సెంటర్ లో సారీ కొంటున్నారు కాబట్టి. మరి ఈరోజు ఎన్నో కాపురాలు విడిపోతున్నాయంటే కారణం మా సంసార పక్షం సారీ సెంటర్ లో సారీ కొనట్లేదు కాబట్టి. మరి మీరు చూసుకున్నట్టయితే ఎంతో మంది మహిళలు సంతానం లేదంటే మా సంసార పక్షం సారీ సెంటర్ లోకి వచ్చి సారీ కొన్నాక అమ్మాని పిలిపించుకుంటున్నారు. అది మా సంసార పక్షం సారీ సెంటర్. నేను ఈ సారీ సెంటర్ ఈ రోజే స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానంటే మా ఫ్రెండ్స్ అన్నారు, అరే సారీ సెంటర్ పెడుతున్నాను రా అంటే, వద్దురా బాబు ఈ ఆడోళ్ళు షాపింగ్ టార్చర్ పెట్టేస్తారు, వాళ్ళ షాపింగ్ పట్టాను అవరా బాబు అంటే చేతగాక మాడుతున్నారు. ఆడోళ్ళని అలా పడేయాలంటే అలా పడేయచ్చు ఆడోళ్ళను. సింపుల్ అండి. ఇప్పుడు సారీ సెంటర్ లో కస్టమర్లు వచ్చారనుకోండి, ముందు వాళ్ళు ఎలాగైనా ఉండి మేడం అంటే చాలు 25% పడిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎంత దరిద్రమైన సారీ కట్టుకొనివ్వండి, మేడం మీ సారీ ఎంత బాగుంది తెలుసా, అదిరిపోయింది సార్, మీ టేస్ట్ చేసేసాను అనుకోండి 50% పడిపోతారు. ఆ తర్వాత మేడం వాళ్ళు ఎలా ఉండండి, వాళ్ళకి కూల్ డ్రింక్ తాగుతారా, మాదా తాగుతారా, మజ్జిగ తాగుతారా అన్నారు అనుకోండి 75% పడిపోతారు. ఆ తర్వాత ఈ మేడం ఉక్కుపోస్తుంది, మీ గ్లామర్ దెబ్బతింటుందో ఏసీ ఏమంటారంటే 100% ఫినిష్. 4 చిట్కాలు. అయ్యగారు ఎలా ఉంది మన సెటప్? చాలా బాగుంది అయ్యగారు. చూడు, నేను చెప్పిన 4 చిట్కాలతో ఈ రోజు కస్టమర్ ఎలా 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 వాడేసుకొని షాపింగ్ చేయించుకున్న షాప్ రేంజ్ పెంచుతారు. మీరు సూపర్ అయ్యగారు. అది కొంచెం వెళ్ళి జాగ్రత్తగా బయటికి వెళ్ళారు. ఓ ఇలారా ఇలా అరుస్తే లోపల కస్టమర్లు కాదు, ఉన్న కస్టమర్ బయటికి వెళ్ళిపోతారు. మరి ఏమన్నా డిస్కౌంట్ 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 అన్నారు. 80% డిస్కౌంట్, 90% డిస్కౌంట్, 100% డిస్కౌంట్. షాపింగ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని పిలుస్తాం, మీరు వెళ్ళండి.
లక్ష్యం సారీ సెంటర్. నిజంగా అది మన కోసమే పెట్టినట్టున్నారు. నాలాంటి సంవత్సరాలకైతే చాలా బాగుంటది. మనలాంటి సంవత్సరాలకైతే చాలా బాగుంటది అన్నాను. అక్క షాప్ చూస్తే కొత్తగా పెట్టినట్టున్నారు, స్టాక్ ఉంటుందంటావా? ఓ కొత్త షాపులోనే ఎక్కువ స్టాక్ ఉంటుంది. నేను ఎన్ని షాపులు తిరగలేదు. నేను చెప్పలే అక్క పెద్ద బిగ్ బజార్. హలో రండమ్మా 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 రండమ్మా. హలో నా పేరు రండమ్మ కాదు గుండమ్మ. చూస్తే తెలిసిపోతుంది. సారీ మేడం సారీ మేడం. మేడం ఏంటి మేడం? నేను స్కూల్ టీచర్ అనుకున్నావా? అది కాదండి. అండి అండి ఏంటి అండి? మా ఆయన అండి అని పిలవరు, నువ్వేంటి అండి అండి అంటున్నావు? అది కాదండి యాక్చువల్ గా ఊకవే అక్క, పాపం పిల్ల నలభై పెట్టిన చూసుకుంటాడు. మేడం సారీ ఏంటి అదిరిపోయింది, చాలా బాగుందండి. మీ టేస్ట్ నీ బొందా, నాకున్న సారీలలో ఇదే దరిద్రమైన సారీ. అక్క వీడికి ఈ సారీ నచ్చిందంట. ఇక ఈ సారీ సెంటర్ లో సారీలు ఏమో పోదాం. ఏదో జస్ట్ అంటే సారీ బాగాలేదండి, మీరు కట్టుకోవడం వల్ల సారీకి అందం వచ్చింది. ఊరికే మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దాం. ఏం ప్రెస్ చేద్దామని? ఇంప్రెస్. ఓ బాబు బాగా ప్రెస్ చేశాడు. మేడం మీకు ఏసీ కావాలా? ఏసీ కావాలా? అక్క ఇది శారీస్ అమ్ముకునే షాప్ కాదే, ఏసీలు అమ్ముకునే షాప్. పోదాం పదండి. మేడం అది కాదండి, ఏసీ వేయమంటారని అడిగాను. ఇదిగో ఏసీ వేయమంటారా అని అడగాలి, ఏసీ కావాలా అని అడగొద్దు. అర్థమైందా? అయినా ఏమొద్దులే, మా ఇంట్లో పెద్ద ఏసీ ఉంది. నువ్వెప్పుడు కొన్నావే ఏసీ? మన ఇంట్లో ఏసీ లేదంటే మళ్ళీ చీప్గా చూస్తారు. అవును మా ఇంట్లో కూడా ఉంది ఏసీ. మా ఇంట్లో కూడా ఉంది ఏసీ. ఓ మీ అందరి ఇళ్ళల్లో ఏసీ ఉంది తెలిసిపోతుంది. మీ మొహాలు చూస్తుంటేనే మీ అందరి ఇళ్ళలో ఏసీ ఉందని తెలిసిపోతుంది. ఏసీ ఇదిగో ఏసీ వేరా అది. ఇక్కడ ఏసీ ఎంత చల్లగా ఉందో. ఎక్కడ వచ్చావు? అయ్యగారు మేడం వాళ్ళ కూల్ డ్రింక్ తీసుకుని అర్జెంట్గా వెళ్ళావు, చల్లగా ఉండాలి. అయ్యగారు వీళ్ళు కూల్ డ్రింకులు కేసీలు పడరు ముదర టక్కులు. మేడం ఏం చూపించమంటారు? చూపించు. కొంచెం దూరంగా ఉండండి, ఏం చూపించాలి అర్థం కావట్లేదు. ఏమండి మీకు ప్లేన్ లో చూపించినా? ప్లేన్ లో కాదు, షాప్ లో చూపించు. మీకు యాక్చువల్ రేస్ గుర్రంలో శృతి హాసన్ కట్టుకున్న సారీ కావాలా? శృతి హాసన్ కట్టుకున్న సారీ నాకెందుకు, కొత్త సారీ చూపించు. మీకు చెప్పండి, మీకు ఎటువంటి సారీ కావాలి? నాకు లైట్ కలర్ లో థిక్ బార్డర్ ఉండాలి. లైట్ కలర్ థిక్ బార్డర్. లైట్ కలర్ థిక్ బార్డర్ తీసుకో. మీద కుక్కలు పడ్డట్టు అలబడతారండి. ఏమన్నా ఇప్పుడు స్మూత్ శారీ కదా, అందరు లాగేస్తే ఓకే ఓకే. చూడండి మేడం, యాక్చువల్లీ ఈ బార్డర్ చాలా బాగుంది, కానీ ఈ శారీ కలర్ ఈ బార్డర్ మ్యాచ్ అవ్వదండి. ఏమక్క? అవునండి. ఓకే మీకు వేరే కలర్ లో అద్భుతమైన బార్డర్ ఇస్తాను. అరే అది ఇది చూడండి మేడం, ఇది చూడండి అదిరిపోతుంది చూడండి. యాక్చువల్లీ ఈ శారీ కలర్ బాగుంది, కానీ బార్డర్ మ్యాచ్ అవ్వదండి. అవునండి కరెక్టే, దాని కలర్ బాగుంది, బార్డర్ బాగుంది. ఓ పని చేస్తారా, ఈ బార్డర్ ఆ శారీ మీద, దాని కలర్ దీని మీద అతికిచ్చిస్తారా? ఇది టైలర్ షాప్ కాదండి అతికించడానికి, శారీ షాప్. ఓకే మీకు ఈ రెండు మిక్స్ అయిన అద్భుతమైన శారీ. ఓకే స్పెషల్ ఇది మేడం చూడండి, సూపర్ కలర్ బ్యూటిఫుల్ బార్డర్ చూడండి. వావ్ చాలా బాగుంది. ప్యాక్ చేయమంటారా? అక్క ప్యాక్ చేయించుకోవాలి, బార్డర్ బాగుంది. దాని బార్డర్ బాగుంది, సారీ ఏం బాగాలేదు. మీకు ఎటువంటి సారీ కావాలన్నాడు? నాకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో 15వ ఎపిసోడ్ లో 18 నిమిషాలు వచ్చే సారీ. ఓ ఆ సారీయా, సూపర్ సారీ అండి, చాలా ఫేమస్ సారీ. నిన్నే వచ్చింది కొత్త స్టాక్. కొత్త స్టాక్ నీ బొందా, ఆ ఎపిసోడ్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కొత్త స్టాక్ ఏంట్రా? నా ఉద్దేశం ఏంటంటే ఆ సారీ ఫేమస్ కదా, అప్పటి నుంచి చాలా మంది ఆడాలి అదే సారీ కోరుకుంటున్నారు, అందుకే స్టాక్ వచ్చింది. అంతమంది కట్టుకున్న సారీ నాకేం వద్దు, కానీ నాకు వేరే సారీ కావాలి. ఏ సారీ కావాలో చెప్పండి మరి. 70వ ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ సారీ బాగుంటుంది. 70 ఎపిసోడ్ లో ఎవరు ఎంగేజ్మెంట్ అండి? అంటే చిన్నారి పెళ్లి కూతురు వల్ల తోడలుని కూతురు మర్దలి ఎంగేజ్మెంట్. చిన్నారి పెళ్లి కూతురు తోడలుని మర్దలు కారి ఉంది తీయాలి. చూడండి మేడం, మీరు అన్నట్టుగా బుట్టాల సారీ. ఓ మై గాడ్, బుట్టాలు చక్రాలు ఎంత బాగుంది, కానీ అదేది చిన్న లైన్ రెడ్ లైన్ ఉంటుంది కదా, అది లేదే. చిన్న రెడ్ లైన్ ఏముంది మేడం, అడ్జస్ట్ అవ్వండి. నేను ఆ మొగుడుతోనే అడ్జస్ట్ కాలేదు, రెడ్ లైన్ లేకపోతే ఎలా అడ్జస్ట్ అవుతా? ఏమైందండి? అదే ఏసీ కొద్దిగా ఎక్కువ పెంచండి. బీపీ కాదు నేను పెంచమంది, ఏసీ. ఏసీ పెరగదండి, ఏసీ డబ్బా ఇంత ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వండి. అబ్బో జోకా? జోకే మరి. చెప్పండి మీకే సారీ కావాలి? అత్తారింటికి దారిలో క్లైమాక్స్ లో సమంత కట్టుకున్న సారీ. ఇంటర్వెల్ లో కట్టుకున్నది. ఇంటర్వెల్ లో సమంత సారీ కట్టలేదు కదండి, వాళ్ళ మమ్మీ కట్టుకుందండి. ఇంటర్వెల్ లో సమంత వాళ్ళ మమ్మీ కట్టుకున్న
చెయ్యి ఈ ముఖానికి చూడండి మేడం, రెడ్ కలర్ లో నెమలి పింఛం సారీ చూడండి. చిచ్చి ఇది కాదు. అదే మేడం, ఆల్మోస్ట్ అదే. అత్తారింటికి దారే సినిమాలు కట్టుకున్న సారి కారే కాదు. నేను 100 సార్లు చూశాను ఆ సినిమా. ఇది కాదు మేడం. అది యాజిటీస్ అలా లేకున్నా కూడా చాలా దగ్గరగా చూడండి. ఇది చూడండి, బ్లూ కలర్ రెడ్ కలర్. దగ్గరలో వద్దు, మాకు అదే కావాలి. ఇదిగో బిట్టాలని. మీకేం కావాలండి? నాకేం అవసరం లేదు. మరి ఎందుకు వచ్చారు? అప్పటి నుంచి తెగ ఊపుతున్నారు. అదే అది సెలెక్ట్ చేసుకుందామని ఇక్కడ తీసుకొచ్చింది. దానికి శారీ సెలెక్ట్ చేస్తుందని నేను ఇక్కడికి వచ్చా. మీరు శారీ కొండని రాలేదు. మీరు ఎందుకు వచ్చారండి? మా అక్క రమ్మంది, అందుకే నేను వచ్చాను. ఓహో, మీకు శారీ అవసరం లే. మీరు ముగ్గురు వెళ్తున్నారు కదా, ముడిపడదా 4వ దాన్ని నేను వచ్చా. అబ్బబ్బా, ఏం గ్రూప్ అండి మీది. అమ్మ మీరైనా శారీ కొనడానికి వచ్చారు? నేను మాత్రం శారీ తీసుకోవడానికి వచ్చానండి. బతికిచ్చారు. మరి ఒక్క శారీ సెలెక్ట్ చేసి సరిపోతుంది. ఎందుకంటే టైం పాస్ చేస్తారు ఇవన్నీ ఇలాగా. మీరు ఒక్క శారీ చూసుకోండి. నాకు యాక్చువల్లీ లైట్ ఎల్లో రా థిక్ బార్డర్. లైట్ ఎల్లో కలర్ థిక్. ఇదిగో ఓకే, లైట్ బ్లూ ఉందా మరి? బ్లూ ఇచ్చేయండి. అదిరిపోయింది చూడండి. వావ్, మీరు వేసుకొని చూడండి. ఇంకా బాగుంది. ఓకే రైట్. అలా వేసుకుంటది ఏంటండి? చెప్పొచ్చు కదండి మీరు. ఒకసారి మీరు వేసుకొని చూపించండి. నేను వేసుకుంటే ఏం బాగుంటుందండి? మీరు ఎలా అంటారు? ఈ శారీని వేసుకొని చూపించాలి అంతే కదా? అవును. చూడండి, అసలు భలే ఉంటుందండి శారీ. మీకు తెలియట్లా. అది అది అదిగో వేణు వండర్స్ చేయండి. వేణు వండర్స్ కావాలా మీకు? ఇప్పుడు చూడండి అయితే. ఎలా ఉంది వేణు? చండాలంగా ఉంది. ముందే చెండాలంగా ఉంటుందని, అందుకే మీరే సెలెక్ట్ చేసుకోండి మేడం. ఇదిగో ఇదిగో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. అసలు ఇది కాదు. బ్లాక్ సార్ మీకు నచ్చిందండి? చాలా బాగా నచ్చిందండి. అక్క ఇది ప్యాక్ చేసుకుందాం అక్క. ఓకే, ప్యాక్ చేయండి. ఈ సారి నిజంగా అరుంధతి సినిమాలో అనుష్క కట్టుకుంది ఈ సారి. ప్యాక్ చేయండి. హలో హలో, ఏంటి బాహుబలి సారీస్ ఇంకో 2 రోజుల్లో వస్తున్నాయా? ఇది తీసుకోద్దంటారా? ఓకే ఓకే. ఏమండి అక్క ప్యాక్ చేయించుదాం ఇంకా? వద్దు. అయితే యాక్చువల్లీ ఏంటంటే కలర్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే దీని ఒంటికి ఆ కలర్స్ సరిగ్గా సూట్ కావు. నాకు కలర్ నచ్చింది. నాకు తెలుసా కలర్స్ గురించి? నీకు తెలుసా? నేను ఎన్ని కలర్ చూసాను మేడం? ఇది అన్యాయం మేడం. షాప్ లో ఉన్న శారీలన్నీ కిందేసి ఒక్కసారి నచ్చలేదంటే చాలా మేడం. ఈ రోజు షాప్ ఓపెన్ చేశాను మేడం. అన్యాయం మేడం. మీరైనా బోని చేయండి మేడం. అక్క పోన్లేవే, కొత్తగా షాప్ ఓపెన్ చేస్తారు, బోని చేద్దాం అక్క. నా వల్ల కాదు, నీ కోతుకుంటే నువ్వు చేయవే. ఓకే ఓకే. మీ దగ్గర హ్యాండ్ కర్చీఫ్స్ ఉన్నాయా? హ్యాండ్ కర్చీఫ్స్ ఏంటంత చీప్ గా చూస్తున్నారు? హ్యాండ్ కర్చీఫ్స్ ఇవ్వండి. హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వు. కొత్తగా వచ్చిందండి ఈ మధ్యలోనే. గబ్బర్ సింగ్ 2 లో పవన్ కళ్యాణ్ గారు ఇదే వాడుతున్నారంట. చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత? 30 రూపాయలే. 30 రూపాయలా? 30 రూపాయలా? 3 రూపాయలు రాదా? 3 రూపాయల. ఎంతది? 3 రూపాయలు. అమ్మా అబ్బా, షాప్ అంతా గుల్ల చేసి 30 రూపాయల ఖర్చు. సారీ షాప్ వద్దురా, సారీ షాప్ వద్దని చెప్పారు, విన్నానా? ఓవర్ యాక్షన్. రోజా గారు మరి టూ మచ్. రోజా గారు అసలు హస్బెండ్స్ ఏడుస్తుంటారు క్రెడిట్ కార్డ్ బిల్ ఇంత లాంగ్ వస్తుందనేసి. నువ్వేం చూపిస్తున్నావు? ఇక్కడ అది ఒక రకమైన హస్బెండ్స్. ఈ బ్యాచ్ కున్న హస్బెండ్స్ వేరు. నేను ఒప్పుకోను. రోజా గారు మీరే చెప్పాలి. అంటే వేణే చెప్పాడు కదా 2 బ్యాచ్లని. ఒక బ్యాచ్ మనం వెళ్తే ఖచ్చితంగా కొంటాం. సో బిల్ చూసి భయపడేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను బోత్ చూసాను. అయితే మా బ్యాచ్ ఏంటంటే బిల్లు పెద్ద బ్యాచ్, కానీ మూర్తి మాత్రం మీదికి వచ్చేస్తూ చీరలు చూపించమని ఇలాంటి వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. ఈ బ్యాచ్ లో ముదురు టెంక్ అన్నమాట. షాప్ ఓనర్ నే భయపెట్టేసింది మొత్తానికి. బాగుంది. అయితే 4 ఆడవాళ్ళు ఒక చోట చేరితే చీర కొనరు కానీ చీరలు షాప్ వాడికి పిచ్చెక్కిస్తారు అనేది మాత్రం బాగుంది. నాగబాబు సార్, మీ దగ్గర నుంచి ఒకటి కనుక్కోవాలంది. మీరు బిల్ కట్టే బ్యాచా గడ్డం పెంచే బ్యాచా? జోలికే వెళ్ళను. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే కొనుక్కుంటారు. అంటే బిల్ కట్టే బ్యాచ్. ఓకే, సో స్కిట్ గురించి చెప్పండి సార్. బాగుంది, స్కిట్ బాగుంది. ఎందుకంటే ఇది ఎక్కువ మంది లేడీస్ కి ఐడెంటిఫై చేసే స్కిట్. వాళ్ళ జీవితానుభవం వచ్చింది కాబట్టి బాగుంది. గుడ్ మేడం, అందరు బాగా చేశారు. Amount of Vitolan capsules, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps లో ఇప్పుడు ఎమోషనల్ అత్యాచారం అంటే ఏంటో తెలుసా? తెలీదా? అయితే స్కిట్ చూడండి. ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు along with the stage. Who are you?
ఎవడ్రా ఎవడీడు హీరో గారు. మరి హూ ఆర్ యూ అని అడుగుతాడు. నేను డైరెక్టర్ నేను తెలియదు అడిగి చెప్పు. సార్ డైరెక్టర్ గారండి. నమస్కారం అండి. ఇదే ప్రొడ్యూసర్ కూడా. అవును. ఎరా హీరోయిన్ ఎదురా? హీరోయిన్ గారు రామ్మ తల్లి రా. అరే కడుపు మంటతో ఉన్న ఆర్టిస్ట్ ని తీసుకురంటారా? 4 రోజులు ఫుడ్ దొరుకుతుందంటే కడుపుతో ఉన్న ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారంటారా మీరు? అమ్మా హీరోయిన్ అడుక్కు తినేదానిలా ఉందమ్మా. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారమ్మా. క్షమించమ్మా, నీ కోరిక తీర్చలేకపోతున్నానమ్మా. డాన్స్ మాస్టర్ రెడీ ఆడు అరవం అరవం అంటాడు, అరుస్తూనే ఉంటాడు. ఆయన విలువ ముందు డాన్స్ మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్ గారు. ఏంటండి வந்துட்டாங்க డాన్స్ మాస్టర్ ఏంటి అసిస్టెంట్ என்ன వస్తా என்ன ఇప్పుడు என்ன பண்ண ఎలా నెయ్యి ఏమి లేదండి. డాన్స్ మాస్టర్ అని మీరు? ஆமா என்ன இப்போ யாரு ஹீரோ யாருங்க யாரு ஹீரோ அங்க சொல்லுங்க. ఇగో హీరో ఎల్లు. நீ ஹீரோயா? యారు హీరో తెలుగు ఇండస్ట్రీ యారు హీరో? ఏమండి డాన్స్ మాస్టర్ గా మీరు ఫస్ట్ లుక్ లోని నీ హీరోయా అని అరిస్తే నేను వారం రోజుల నుండి అనిపిస్తున్నాను. నేనేమనాలి? వా 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 మున్నాడు ఇట్లా వెచ్చడే. లేదు లేదు అంతగానే వంగలాడు. ட்ரெஸ்ஸிங் எடு. என்ன ஃபர்ஸ்ட் மூவியா? நான் எப்படி பண்ணுவேன் தெரியுமா? 150 மூவிஸ் பண்ணிட்டேன். வா 1 என்னடா அது எப்படி சரியா பண்ணு. ரெடி பண்ணு. என்ன மலபத்தகமா? என்ன பண்ற நீ? நான் என்ன சொன்னேன்? ఎలాగోలా మేనేజ్ చేసింది. என்ன மேனேஜ் பண்ற? சீமா தெரியுமா? சீமா இங்க இருக்கு. இங்க அடி இங்க இருக்கு. అడి చీమ ఎంత ఉంటే దానికి ఇరుక్కోవడం అవసరం ఏముంది సార్? காரல ப்ராப்ளம் ஆகுது. அங்க சீம இருக்கு அடு, அந்த பக்கத்துல அடு, இந்த பக்கத்துல அடு. நான் என்ன சொல்றேன், நீ என்ன பண்றடா? ஓகே ஓகே அरे கேமரா வா, க்ளோஸ் 50 லைன்ஸ் கிளாப் இருக்காது சாங். நீ போ ஒரு எக்ஸ்பிரஷன் ஸ்மைலா கொடுங்க. அது 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 ரெடி 1 2 ஸ்மைல் ஸ்மைல். அங்க ஹீரோயின் இருக்கு, இங்க பாரு ஃபர்ஸ்ட், அங்க இருந்து ஸ்மைல் அப்படி பண்ணு. ரெடி ஏய் வாடா பண்ணே பேக்கப். இந்த படம் நான் பண்ண மாட்டேன், அது ஒரு ஸ்மைல். ఫైట్ మాస్టర్ ని పిలిపించవే, ఫైట్ అయినా కంపోజ్ చేద్దాం. మాస్టర్ మాస్టర్ నువ్వు ఫైట్ మాస్టర్. అమ్మా ఫైట్ మాస్టర్ అంటే మన పెరట్లో ఉన్న తులసి మొక్క అంత ఉన్నాడు, ఆయన తీసుకొచ్చారమ్మా. హలో ఏమంటున్నాడు ఆయన? అదే ఇందాక నుంచి అదే గోలి. ఏంటి నువ్వు నన్ను నాశనం చేయడానికి వచ్చావా? నిన్ను నాశనం చేయడానికి కాదు, నువ్వేమో 60 సంవత్సరాలు, ఆడేమో ఇంత నుండి భూమికి దాంట్లో ఉన్నాడు. ఆడితో ఫైట్ నీకు పెట్టించాలా? రెడీ ఫైట్ చేద్దామా? ఎల్లవై కెమెరామెన్ నువ్వు. క్లాప్ ఇన్, రోల్ కెమెరా, గట్టిగా రోకరా, యాక్షన్. ఎలా కొట్టు, మళ్ళీ కొట్టు. రెడీ రెడీ 1 మోర్. ఏంట్రా ఇలాగా? ఏమండి నొప్పి పెడుతుందని నీకేమైనా లంచం ఇచ్చాడా? ఇలాగెళ్ళి ఏంట్రా ఇది ఫైట్? ఎముకలు ఇరిగిపోవాలి అలా కొట్టు. అవన్నీ అట్లా చేయరు బై, అవన్నీ గ్రాఫిక్స్. నువ్వే పెద్ద గ్రాఫిక్ బొమ్మలా ఉన్నాయి, నీకు మళ్ళీ గ్రాఫిక్సా? కష్టం రా మీతో. ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్. నువ్వు పెట్టిన 10 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే. ఎవడైనా సక్సెస్ మీట్లు పెడతాడు సినిమాకి, ఫ్లాప్ మీట్ అని నేను కొత్తగా పెడుతున్నాను. ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయండి, కనీసం అదేనా సక్సెస్ అవుతుంది. అక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులందరికీ స్వాగతం. నా సినిమా చాలా బాగా వచ్చింది. టైటిల్ కూడా డైరెక్టర్ గారు బాగా ఆలోచించే పెట్టారు, నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అని. కానీ బాగుంది, చాలా బాగా వచ్చింది. నిజంగా ఈ సినిమాతో నేను ఎక్కడికో వెళ్తానని ఆశిస్తున్నాను. హీరోయిన్ గారు మీరు మాట్లాడండి. డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు మంచి గ్రామర్ ఉన్న వ్యాసమే ఇచ్చినారు. గ్రామరా? థ్యాంక్స్. డైరెక్టర్ గారు ఈ సినిమాని చాలా డీసెంట్రీగా తీసినారు. ఈ సినిమాలో హీరో గారి గురించి చెప్పాలనుకుంటే ఆజానుభావుడు, ఈయనకి ఫిజిక్స్ ఎక్కువ.
డైరెక్టర్ గారు మన సినిమా గురించి చెప్పండి. అందరికి నమస్కారం. ఇప్పటి వరకు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ సినిమా ఖచ్చితంగా డిజాస్టర్. ఫస్ట్ డేనే థియేటర్కి వచ్చిన ప్రతివాడు కూడా హీరో ముఖం మీద ఒకసారి అని, హీరోయిన్ ముఖం మీద ఒకసారి అని ఉమ్మేసి వెళ్ళిపోవడం ఖాయం. డైరెక్టర్ మరి అలా చెప్పకపోతే ఇప్పుడు నీ బాధలు నేను ఒక్కనే పడ్డాను. రేపు మొత్తం మిగతా డైరెక్టర్లు అందరూ పడాలా? సినిమా బాగుంటుందని చెప్పచ్చు. ఏం చేసావని బాగుంటానికి పదా. సో మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏంటి మురళి, హీరోని పెట్టి తీసే ముందే ఆలోచించాలి కానీ సినిమా తీసేసిన తర్వాత మరీ అంత నిర్మోహమాటంగా చెప్తే ఎట్లా? అందరిలోకి మీ ఫైట్ మాస్టర్ సూపర్, ఇంతే ఉన్నాడు. సూపర్ మచ్చి. ఓకే, బాగుందని చెప్పలేం. ఓకే నాగ్ బాబు సార్ బాగుంది. నైస్, గుడ్ ఎంటర్టైన్మెంట్. Amount of it all in capsules. Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps lo ippudu the fantastic Fadafat Fun Round. So judges ee roju Fadafat Fun Round lo what is special? టీమ్ లీడర్స్ 5 మెంబర్స్ స్టేజ్ మీదకి వస్తారు. ఎవరో ఒకరి కళ్ళు మీరు క్లోజ్ చేసి ఉంటారు. మిగతా నలుగురులో ఎవరో 3 మెంబర్స్ కొడతారు. అది ఒకడే కొట్టొచ్చు, వేరే వేరే వాళ్ళైనా కొట్టొచ్చు. ఆ కొట్టింది ఎవరు అని 3 గెస్సింగ్లు కరెక్ట్ గా చేసిన వాళ్ళు విన్నర్. అంటే ఆ డమ్మీ కర్లా లేకపోతే చేతులతో టన్నల్ తినడానికి రెడీయా? రండి. సో మా స్ట్రాంగ్ బాయ్ స్టేజ్ మీదకి వచ్చేసారు. ఫస్ట్ ఎవరు? వేణు గారు. అమ్మో నాకే వచ్చారు. ఎవరు ఎవరు కొట్టుకోరు, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అదే ఉంటది కదా, జాగ్రత్త కొడతారు. కానీ ఒక మాదిరిగా టచ్ చేయండి. వేణు గారు రెడీయా? Yes, I'm ఆల్ ది ready. బెస్ట్ అండి. ఫస్ట్ మీరే. టీమ్ లీడర్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరు గెస్ చేయండి? నిల్లు. చంటిగాడు. రాంగ్. ఓకే రెడీ. ఓకే నేను 5 కౌంట్ చేస్తా, గెస్ చేయాలి. 1 2 3 4 5. ఎవరు? చంటి. రాంగ్. వేణు గారు Yes. మీ లైఫ్ లో ప్రాబ్లం ఏంటో తెలుసా? చంటిగాడు తెలిసిపోయింది ఇందాక. కదా, చంటిని దాటండి. దాటుతాను. రెడీ. లాస్ట్ ఛాన్స్. అసలు ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లల్లాగా. హలో టీమ్ లీడర్స్, నెక్స్ట్ మీకు కూడా ఉంది. అసలు చిన్నపిల్లల్లాగా అయిపోయారు అందరూ. నెక్స్ట్ వాళ్ళు కూడా ఉంది. చంటియా? మేబీ అవ్వచ్చు కదా సార్. అయ్యో మూడోసారి కూడా చంటియా? ఇది చూడు ఓవర్ యాక్షన్, నా పేరు చెప్పాలని. అన్బిలీవబుల్. చేతులు చెక్ చేయవు సరే. ఏదైనా కానీ చంటి అండి అగైన్. రాంగ్. ఫస్ట్ 2 షేకింగ్ శేషు గారు, లాస్ట్ వచ్చి రాఘవ. చిన్న లాజిక్ ఆలోచించా. 2 సార్లు చెప్పాడు, 3ఓసారి నా పేరు చెప్పడేమో అనుకుంటారని అలా చెప్పా. సో మీకు 0. నెక్స్ట్ రాఘవ. రండి 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 రండి. బాగా ఎంజాయ్ చేసావుగా? ఇప్పుడుంది. అబ్బా రెడీయా రాఘవ్ గారు? ఓకే లీడర్స్ కమ్. కాదు ఇప్పుడు కొట్టింది మాత్రం దండరాజ్ అండి. రాంగ్. కమ్ ఆన్ రాఘవ్ గారు, యు కెన్ డు ఇట్. సారీ ఉంది రా.
నాకు ఒక ఛాన్స్ ఉంది. కరెక్టే, స్ట్రాంగ్ గా ఉంది కానీ అంత గట్టిగా తగలదు. నాకు తెలిసి శేషు గారే కొట్టారండి. శేషు గారా? ఓకే రండి, మూడో ఛాన్స్. రాంగ్. థర్డ్ ఛాన్స్. ఇది ఖచ్చితంగా చంటిగాడే సార్. ఆల్ ది బెస్ట్. నువ్వు నా లిస్ట్ లో చేరదా? ఫస్ట్ అండ్ లాస్ట్ షేకింగ్ శేషు. ధనాధన్ ధనరాజ్. టీమ్ లీడర్ స్టార్ట్. అసలు జీవిస్తున్నారు నటించమంటుంటే ఒక్కొక్కరు. చంటి ధనరాజు, నువ్వు తెలివైన వాడివి అని ఇన్ని రోజులు నమ్మాను. ఈ 2 ఛాన్స్ లో తెలిసిపోతుంది నీకు తెలివి ఉందా లేదా. అందరికి ఫిజికల్ టార్చర్ పెట్టారు కానీ మీకైతే మెంటల్ టార్చర్ పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి ఐడియాలన్నీ ఇద్దరికే వస్తాయి. ఎవరిద్దరు? మళ్ళీ చంటి. రాంగ్. లాస్ట్ ఛాన్స్. రెడీ. ఏదేమైనా నన్ను నేను నమ్ముతాను. చంటే. సో ఫస్ట్ సెకండ్ వేణు కొట్టాడు మెల్లిగా, మీ ఫ్రెండ్ కాబట్టి. షేకింగ్ శేషు గారు బాగా వచ్చింది, కాకపోతే ముసలోడికి అంత ఓపిక ఆడు ఉంటుంది అనుకున్నా. చంటి, నీ పేరు చెడిపోయింది. వీళ్ళందరూ నువ్వే కొట్టావన్నారు కాబట్టి బయట వెళ్ళిన తర్వాత అందరిని కొట్టు. జనాలకు తెలుసండి నేను ఎంత పతివ్రతును. నెక్స్ట్ షేకింగ్ శేషు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా 3 సార్లు చంటి అనొచ్చు. రెడీ? రైట్ సైడ్ లో ఉన్నాడు కదా దండ, రైట్ సైడ్ లోనే కొట్టుంటాడు. ఓకే టీమ్ లీడర్స్ అటాక్. గిల్లండి గిల్లండి. ఇది ఎలా తెలుస్తుందండి ఫింగర్ది? అంతే. ఓకే ఓకే ఓకే, దూరంగా ఉండదే. ఇది అగైన్ ధనరాజ్ మీదే ఉంది. లాస్ట్ ఛాన్స్. రెడీ? ఓకే, గట్టిగా అంటే కొట్టండి బాబు. రాఘవ. ఫస్ట్ ది రాఘవ, సెకండ్ ది చంటి, థర్డ్ ది వేణు. సో ఇప్పటి వరకు 4 ఆడారు, 4 ఆల్ జీరోస్. ఫైనల్ గా నువ్వు రండి రండి రండి. ఒక్క పేరు కరెక్ట్ గా చెప్పినా విన్నర్ అయిపోవచ్చు. ఓకే రెడీ? అటాక్ అటాక్. బాగా కొట్టండి, బాగా కొట్టండి, కొట్టండి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఎవరు కొట్టారయ్యా? వేణు. ఓకే చంటి తెగ ఫేమస్ అబ్బా నువ్వు. చలో రెడీ? అటాక్ బాయ్స్.
చంటిగా వాడికే తెలియదు అనుకున్నాడా? ఇప్పుడు చెప్తున్నానా, నటించాడు ఇంతసేపు. రాఘవ రాంగ్ రాంగ్ రాంగ్. ఫైనల్ ఛాన్స్. ఓకే లాస్ట్ ఛాన్స్ చలో. ఓకే రెడీ అటాక్ బాయ్స్. కమ్ ఆన్ బాయ్స్ రెడీ. కన్ఫర్మ్ అయితేనే కాదండి. యాక్టింగ్ చేస్తున్నాడంటే ఇతను కూడా కాదు. అరే వేణు ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ మన చంటే. ఓకే సో హ్యాపీగా జాలీగా ఫుల్ ఆన్ ఫటాఫట్ ఫన్ రౌండ్ చూశారు. Now it's time to look at some. Hey, నేనేం చేశాను? Now it's time to look at some serious scores. Let's start with Venu Wonders and team. Roja garu. Shaking Sheshu and team. Chalaki Chanti and team. Rocket Raghava and team. Dhanadhan Dhanraj and team. So, judges, Ivalti performer of the day goes to Dhanadhan Dhanraj. Congratulations, Bujji! Fasma judges present cheyabottunnaru 10,000 rupees from Zabardast to none other than Chanti for Fatafat Fun Round. And now it's time to present 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup to none other than our performer of the day, Dhanadhan Dhanraj and team. Dhanraj garu, మీ బుజ్జితో పోస్టర్ ఆఫ్ ద డే ఇవ్వడానికి రెడీయా? ఓకే వ్యూవర్స్, సో ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ ఈ ఫన్ ని ఎక్స్ట్రా డబుల్ చేద్దాం టుమారో ఆన్ ఎక్స్ట్రా జబర్దస్త్. Until then, take care, bye bye, we all love you. Extra Jabardast.